రైట్. ఇక మొత్తంగా అసలు మొత్తం కౌంటింగ్‌కి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? మరికొద్ది నిమిషాల్లోనే కౌంటింగ్ అయితే ప్రారంభం కాబోతోంది. గంటల వ్యవధి కూడా కాదు, నిమిషాల వ్యవధికి వచ్చేసింది. దేశవ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరూ ఏం జరగబోతోంది, ఎవరు గెలవబోతున్నారు, ఏ నియోజకవర్గానికి సంబంధించి ఎటువంటి ఫలితం ఉండబోతోందని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారంటే ఆంధ్రప్రదేశ్‌లో ఆసక్తి మరింత ఎక్కువగా ఉందనే చెప్పుకోవాలి. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి అసలు పూర్తిగా ప్రతి ఒక్కరూ కూడా అసలు ఈ రిజల్ట్స్ ఏం రాబోతున్నాయని టీవీలకు కావచ్చు, సోషల్ మీడియాకి కావచ్చు అతుక్కుపోయినటువంటి ఒక పరిస్థితిని గమనిస్తున్నాం. ఇదే అంశానికి సంబంధించి అసలు ఏర్పాట్లు ఏ విధంగా చేస్తున్నారు, ఎటువంటి పరిస్థితులు ఉండబోతున్నాయి, మొత్తం అంశాలకు సంబంధించి మరింత సమాచారం ఇచ్చడానికి మా ప్రతినిధి సుదర్శన్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి సుదర్శన్. చెప్పండి సుధీర్ రెడ్డి. ఇదే ప్రస్తుతానికి కొద్దిసేపట్లో ఈ యొక్క ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. 8 గంటల ప్రారంభం కానుంది. మొదట ఏదైతే బ్యాలెట్ ఓట్లు ఉన్నాయో ఇవన్నీ పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కౌంటింగ్ చేసిన తర్వాత ప్రారంభిస్తారు. అయితే ఈ యొక్క పార్టీలకు సంబంధించి వాళ్ళకి సంబంధించిన ఏజెంట్ల సమక్షంలో ఈ యొక్క కౌంటింగ్ ప్రారంభం కానుంది. మొత్తం మీద దీని ఏదైనా వాళ్ళకి అనుమానం ఉన్నా కూడా సీసీ ఫుటేజ్ ద్వారా రికార్డింగ్ అనేది కూడా ఏర్పాటు చేస్తారు. ఏదైతే డౌట్ ఉంటుందో ఆ యొక్క కౌంటింగ్ వాళ్ళు చెక్ చేయడం కానీ ఇటువంటివన్నీ కూడా అనుమతించేటువంటి దిశగా అధికారులు ఏర్పాటు చేస్తారు. అయితే మొత్తం కూడా 3 అంచెల భద్రత నడుమ ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ తిరుపతి మహిళా యూనివర్సిటీలో మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే కౌంటింగ్ సంబంధించినటువంటి ఏజెంట్లు అధికారులందరూ కూడా చేరుకున్నారు. బూతుల వారీగా ఈ యొక్క ఈవీఎం మిషన్లు అన్ని కూడా డివైడ్ చేసి ఒక్కొక్క బిల్డింగ్ లో ఒక్కొక్క కౌంటింగ్ అనేది ప్రారంభిస్తారు నియోజకవర్గాల వైపు. అయితే అధికారులు అన్ని విధాలు ఏర్పాటు చేశారు. ఇటు సంఘటనలు ఏవి చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి భద్రత ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి ఉంది. అనుమానితులు ఎవరున్నారో కూడా రాత్రికి పూర్తి స్థాయిలో అందరినీ కూడా అదుపులో తీసుకోవడం. అయితే ఘర్షణ వాతావరణం తలెత్తకుండా ఇటు బలగాలు, ప్రత్యేక బలగాలు, ఎస్ఎఫ్ దళాలన్నీ కూడా ముమ్మరంగా ఈ యొక్క కౌంటింగ్ కేంద్రాల సరౌండింగ్ కావచ్చు, అలాగే పోటీ పడుతున్నటువంటి అభ్యర్థుల నియోజకవర్గం ఏదైతే సమస్యాత్మకం అత్యంత సమస్యాత్మకమైనటువంటి కేంద్రాలలో పూర్తిగా పోలీసు బలగాలు మోహరించాయి. ఏ ఒక్క చిన్న ఇష్యూ జరిగినా కూడా వాళ్ళని వెంటనే అదుపులో తీసుకునే విధంగా కూడా పోలీసులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసి పూర్తి స్థాయిలో పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పుడు మొత్తం కూడా ఇటు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కుప్పం నియోజకవర్గం, పొంగునూరు, అలాగే చంద్రగిరి నియోజకవర్గాల పైన పూర్తి స్థాయిలో దృష్టి సాధించారు. ఎందుకంటే ఎటువంటి గొడవలు జరగకుండా ఎందుకంటే ఇప్పటికే చూసుకున్నట్టయితే చంద్రగిరి నియోజకవర్గంలో పోలింగ్ అనంతరం ఏర్పడినటువంటి ఘర్షణ వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకున్నటువంటి అధికారులు చంద్రగిరి నియోజకవర్గం పైన ప్రత్యేక దృష్టి సారించారు. అలాగే తిరుపతి నియోజకవర్గం పైన చుట్టుపక్కల ఉన్నటువంటి దేవకొన, ఎర్రమిట్ట ఈ ప్రాంతాలంతా కూడా పూర్తి స్థాయిలో ముమ్మరంగా పోలీసులు తనిఖీలు కొనసాగిస్తున్నారు. మరి కొంత సేపట్లో ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభంగా ఉంది. ఎస్, అంటే సుధీర్ రెడ్డి ప్రధానంగా ఇటు రాయలసీమ ప్రాంతం మొత్తాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే అక్కడ 52 స్థానాలుంటే గత ఎన్నికల్లో పూర్తిగా స్వీప్ చేసేసింది వైసీపీ. 49 స్థానాలకు సంబంధించి అక్కడ గెలిచిందంటే అప్పుడు పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇక ఎంపీ స్థానాలకు సంబంధించి 8కి 8 కూడా స్వీప్ చేసేసింది. అంటే కేవలం 3 స్థానాల్లో హిందూపూర్లో కావచ్చు, లేకపోతే కుప్పంలో కావచ్చు, లేకపోతే ఇంకొక స్థానమైనటువంటి పయ్యావుల కేశవ్ గెలిచినటువంటి స్థానంలో కావచ్చు, ఈ 3 స్థానాలకు సంబంధించి మాత్రమే టీడీపీ గెలిచినటువంటి పరిస్థితిని గమనించాం. అంటే ఈసారి టీడీపీ చాలా ధీమాగా ఉంది. గతంలో మాదిరిగా కాకుండా రిజల్ట్స్ పూర్తిగా తారుమారవబోతున్నాయి. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో కావచ్చు, లేకపోతే ఇటు కర్నూలు జిల్లాలో కావచ్చు మా ఆధిపత్యం ఎక్కువగా ఉండే అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే చెప్తున్నారు. ఎలా చూడాలి అంటే మరోవైపు వైసీపీ ఏమో లేదు, అసలు కుప్పం నియోజకవర్గాన్ని కూడా మేమే సొంతం చేసుకోబోతున్నాం, అక్కడ పెద్దిరెడ్డి పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు ముందు నుంచి చేయడం కావచ్చు, అక్కడ ప్రచారం గట్టిగా నిర్వహించడం కావచ్చు, ఇవన్నీ కూడా చేస్తున్నామంటూ చెప్తున్నారు. అంటే రాయలసీమ ఓవరాల్ రాయలసీమకు సంబంధించి అసలు ఈసారి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఎలా ఉండబోతోంది? ఇప్పటి వరకు మనం తీసుకుంటే గత ఎన్నికల్లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి వైకాపా సంబంధించినటువంటి అధినేత జగన్మోహన్ రెడ్డిని ఒక్కసారి సీఎం గా చూద్దాము, తన అభివృద్ధి పనులు కూడా చూద్దామనేటువంటి నమ్మకంతో కేవలం పార్టీ సింబల్ పైన జగన్మోహన్ రెడ్డి మీద చూసి ఓట్లు అనేది రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి మనం చూసాం. అయితే ఈ 5 ఏళ్లలో అభివృద్ధి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి చేపట్టాడని వైకాపా సంబంధించినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు చెప్పుకొని ప్రచారాల్లో భాగంగా ముందుకెళ్ళినప్పటికీ నియోజకవర్గాల్లో తమ అభివృద్ధి శూన్యమని
ఎమ్మెల్యేలు తిప్పికొట్టినటువంటి పరిస్థితి మనం చూసాము. నియోజకవర్గాల వరకు వాళ్ళ ప్రచారాల్లో భాగంగా కూడా వాళ్ళు వెళ్ళేటువంటి పరిస్థితి లేకుండా ఉండింది. ఇప్పుడు ప్రస్తుతానికి ఇదే తరహాలో అటు టీడీపీయా ఇటు వైసీపీ అనేటువంటి కోణంలో చూస్తున్నారు, కానీ అభ్యర్థులు చూడడం అనేది కొంతవరకు తక్కువ ఉన్నప్పటికీ ఈ యొక్క పార్టీ సీమాల మీద ముందుకెళ్లేటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ చిత్తూరు జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఈ దఫ పెరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్న సంఖ్య కూడా టీడీపీకి గెలుపు పొందేటువంటి పరిస్థితి. అయితే చంద్రబాబు నాయుడు ఓటమి చూడాలని, చంద్రబాబు నాయుడుకి మెజారిటీ తగ్గించాలని ఇటు జిల్లా మంత్రి అయినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీ ఎవరైతే వైకాపా అయినటువంటి భరత్ కుమార్, వీళ్ళంతా కూడా ప్రయత్నించినప్పటికీ చంద్రబాబు నాయుడుకి పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా ప్రమాదం పట్టే విధంగా ప్రయత్నిస్తున్నారు. ఇటు 1,00,000 ఓట్లు తగ్గకుండా మెజారిటీ రావాలని తెదేపా శ్రేణులు చేశారు. ఏదేమైనప్పటికీ మరికొద్ది సేపట్లో కౌంటింగ్ ప్రారంభమై మనకి 5 రౌండ్లలోనే ఒక అనాలిసిస్ అనేది వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ సుధీర్ రెడ్డి.